హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనం మార్కెట్స్ చూసుకుంటే మార్కెట్స్ అనేవి మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినాయి బికాస్ ఆఫ్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు మనకి ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది స్టార్ట్ అయినాయి. అండ్ క్లోజింగ్ కూడా అప్రాక్స్గా ఎక్కడైతే ఓపెన్ అయినో అక్కడే క్లోజ్ అయినాయి, ఒక 50-100 పాయింట్స్ అటు ఇటుగా. అండ్ ఇంకా మనం ట్రెండ్ లైన్స్కి వచ్చేసి, సో నిన్న మనం గీసిన ట్రెండ్ లైన్స్ మాత్రమే మార్కెట్ అనేది సపోర్ట్ రెస్పెక్ట్ చేసింది. సో నిన్న అనుకున్నట్టే ఫస్ట్ సపోర్ట్ 23,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం కానీ, లేదా 23,100 రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకి రావడం కానీ జరిగింది అనుకున్నాము. సో అలానే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 23,100 దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి మార్కెట్ అనేది మూవ్ అయింది. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ మనం గీసుకుంది 23,350 దగ్గర మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ చేసింది. బట్ మార్కెట్ మనకి ఈరోజు మనకి 6కి మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉండడం వల్ల మార్కెట్ ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత నుంచి డౌన్ ట్రెండ్ అనేది తీసుకుంది. అండ్ మనం తీసుకున్న ఫస్ట్ రెసిస్టెన్స్ని మార్కెట్ కన్సిడర్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మనం ఇంకా నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,100 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,220 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,350. సో దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఈవినింగ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల రేపు మార్నింగ్ మార్కెట్స్ అనేది రియాక్ట్ అవుతాయి. అలానే సెన్సెక్స్ విషయానికి వచ్చేసి సెన్సెక్స్ కూడా మనకి ఫ్లాట్గానే ఓపెన్ అయింది అండ్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఇంకా క్లోజ్గా ఎక్కడైతే ఓపెన్ అయిందో సెన్సెక్స్ కూడా సేమ్ అక్కడికే వచ్చి క్లోజ్ అయింది. అండ్ మనం తీసుకున్న నిన్నటి సపోర్ట్ రెసిస్టెన్స్ని మార్కెట్ ఈరోజు కూడా రెస్పెక్ట్ చేసింది. సో మనం తీసుకున్న రెసిస్టెన్స్ 73,980 దగ్గర నుంచి 74,200 మధ్యలో మనకి రేంజ్ బౌండ్లో ఉండి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యింది అనుకున్నాము. సో అలానే మనకి ఫస్ట్ సపోర్ట్ 73,400 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి మూవ్ అయ్యి ఫస్ట్ రెసిస్టెన్స్ 74,550 దగ్గర మార్కెట్ అనేది రివర్స్ అయ్యింది డ్యూ టు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల. సో ఈరోజు మనకి ఈవినింగ్కి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది కాబట్టి మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈరోజు మనకి సిఈ సైడ్ వాళ్ళు అండ్ పిఈ సైడ్ వాళ్ళు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, మార్కెట్ మూమెంటం ఇచ్చింది. సో రేపటి అనాలిసిస్ సెన్సెక్స్ రేపటి అనాలిసిస్ చూసుకుంటే మనకి మనం తీసుకున్న సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో సెన్సెక్స్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 73,800 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 73,450 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి సెన్సెక్స్కి 74,540. అలానే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న ట్రెండ్ లైన్ తీసుకున్నాం. సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతే కనుక మనకి డౌన్ ట్రెండ్ ఉంటుంది అనుకున్నాం. సో అలానే మార్కెట్ కొంచెం సేపు కన్సాలిడేట్ అయ్యి సో మార్కెట్ రీటెస్ట్ చేసి డౌన్ఫాల్ అనేది జరిగింది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో అలానే మనం బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకున్న ఫస్ట్ సపోర్ట్ 54,900 దగ్గర నుంచి రీటెస్ట్ అయ్యి అప్ సైడ్ మూమెంటం అవ్వచ్చు, లేదా మనం తీసుకున్న 54,900 పాయింట్ దగ్గర రీటెస్ట్ అయ్యి డౌన్ సైడ్కి ఫాలో అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ 54,900 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 54,500 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 55,600, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 56,100. సో ఇది గైస్ మన రేపటి అనాలిసిస్. సో ఈరోజు మనం సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉందని గుర్తుపెట్టుకోండి. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల మనకి రేపటి మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. అండ్ ఎఫ్ఐఎస్ డిఎస్ డేటాకి వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి నెట్ సెల్లింగ్ వచ్చేసి -1,900 crores అండ్ డిఏఎస్ నెట్ బయింగ్ వచ్చేసి 2,950 crores. అండ్ మనం ప్రీమియం కాల్స్ కూడా స్టార్ట్ చేసాం గైస్. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇచ్చాము ఈరోజు. సెన్సెక్స్ వచ్చేసి 100 points ఇచ్చింది, నిఫ్టీ వచ్చేసి మనకి 50 points ఇచ్చింది. దట్స్ ఇట్ గైస్ టుడే.